వెల్కమ్ టు హలో లేడీస్. మరి ప్రతిసారి మనం విజయ్ బ్రదర్స్లో బోల్డ్ అంత కలెక్షన్ చూస్తూనే ఉన్నాం కదండి. మరి ఈరోజు ప్రత్యేకించి ఏం కలెక్షన్ చూపించబోతున్నారో తెలుసుకుందామా? మరి విజయ్ బ్రదర్స్ నుంచి విజయ్ గారు మనతో ఉన్నారండి. బ్యూటిఫుల్ శారీస్ని చూపించడానికి రెడీగా ఉన్నాము. సో విజయ్ గారు ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే, సో ఈరోజు మాకు ఏ వెరైటీ శారీస్ చూపించబోతున్నారు? ఈ వెరైటీస్ మనం ఈరోజు చూసే వెరైటీస్ అండి. మనం ఇప్పటిదాకా చాలా ఎపిసోడ్లో కూడా మన షాప్ నుంచి 2,000 to 3,000 మధ్యలో వచ్చే వెరైటీస్ అన్ని కూడా చూసాం. అలా కాకుండా మన దగ్గర మ్యారేజెస్కి ఉపయోగపడేటటువంటి కొద్దిగా రిచ్నెస్, కొద్దిగా రేర్ వెరైటీ, జనరల్గా అన్ని షాపుల్లో దొరకనటువంటి వెరైటీస్, కొన్ని రేర్ వెరైటీస్ అన్నీ ఉంటాయండి. అటువంటి శారీస్ మనం చూద్దామండి. రైట్ అండి. సో బేసిక్లీ ఏంటంటే వెడ్డింగ్ కలెక్షన్ అని చెప్పి వెడ్డింగ్ కలెక్షన్స్ చూద్దామండి. ఈ శారీ లైట్ వెయిట్ పట్టువేనా ఇది కూడా? అవునండి, ఇది లైట్ వెయిట్ పట్టులో మనకి వచ్చేసి చూడండి ఫుల్ శారీ అంతా ఈ విధంగా వస్తుంది. సో కొంచెం స్కై బ్లూకి మళ్ళీ గ్రీన్ కూడా మిక్స్ అయినట్టుగా కొంచెం కలనేత షేడ్ లాగా మనం తీసుకోవచ్చు కదా బాడీ అంతా కూడా. అవునండి. ఓకే, ఫుల్ మనకి శారీ అంతా కూడా ఆల్ ఓవర్గా మనకి ఫ్లవర్ డిజైన్తో మనకు వస్తుందండి. ఇది వచ్చేసి మనకి ఈ పట్టుని కళాక్షేత్ర పట్టు అంటామండి. కళాక్షేత్ర పట్టు అంటాము. స్పెషల్గా ఇదంతా చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. మ్యారేజ్ అకేషన్స్కి వాటికి కూడా చాలా గ్రాండ్గా ఉండి బాగుంటుందండి. ఓకే, సో బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా ఇదేంటంటే బ్రైట్గా ఉండే గోల్డ్ కలర్ కాకుండా కొంచెం డల్ షేడ్లో ఉండడం వల్ల ఏంటంటే గోల్డ్ సిల్వర్ రెండు మిక్స్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. అండ్ ఈ ఫ్లారల్ బూటీస్ కూడా రెగ్యులర్గా వచ్చేటట్టుగా ఉంటే కనుక చిన్న చిన్న బూటీస్ ఆల్ ఓవర్ శారీ అంతా వస్తుంది. అలా కాకుండా మనకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా ఇచ్చారండి. ఓన్లీ 3 ఫ్లవర్స్ మాత్రమే ఒక రోలో కనిపిస్తూ ఉంటాయి అనమాట. దీంతో మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు. ఇందులోనే మధ్యలో ఫ్లవర్ అంతా కూడా గోల్డ్ కలర్ ఇచ్చేసి మధ్యలో బడ్ దగ్గరికి వచ్చేసరికల్లా మళ్ళీ మనకి ఈ వీవింగ్ అనేది థ్రెడ్తో ఇచ్చారు. పింక్ కలర్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ పళ్ళు పార్ట్ని చూస్తూ ఉంటే కనుక పళ్ళులో కూడా మనకి హెవీగా ఉండే ఫ్లారల్ డిజైన్స్ అనేవి ఇచ్చినట్టుగా చూడొచ్చు. అంటే దీని లతలు కానీ అలాగే లీవ్స్ కానీ తీసుకుంటే కనుక మంచి బ్రైట్ గోల్డ్ కలర్లో ఇచ్చారు. మనకి బార్డర్ దగ్గర నుంచి కొంచెం డిఫరెంట్గా ఉండే గోల్డ్ కలర్లో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అండ్ పైన అంతా కూడా కొంచెం బ్లూ అండ్ పర్పుల్ ఈ రెండు మిక్స్డ్ షేడ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దాంతో మనకి ఆ పెటల్స్ అంతా కూడా ఇచ్చినట్టుగా చూడొచ్చు. ఇంకొక ఎడ్జింగ్ బార్డర్ లాగా ఇక్కడ ఇచ్చారండి. దానిలో కూడా ఏంటంటే మనకి గోల్డెన్ కడ్డీ బార్డర్ని బేస్గా తీసుకొని లోపలంతా కూడా కొంచెం డిజిటలైజ్ చేసినట్టుగా మనకి లోటస్ ఫ్లవర్స్ అంతా కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇటువంటి శారీస్ అంతా మనకి మ్యారేజ్ అకేషన్స్ వైజ్ చాలా బాగుంటుంది. ఇటువంటి శారీస్ మీద మన జ్యువెలరీ కూడా మంచి ఫ్యాషన్ జ్యువెలరీ కూడా వేసుకోవచ్చు మనం. ఎందుకంటే ట్రెడిషనల్ జ్యువెలరీ కాకుండా ఇటువంటి మనం ఇచ్చిన లోపల శారీలో ఇచ్చిన డిజైన్ బట్టి కొద్దిగా ఫ్యాషన్ జ్యువెలరీ కూడా మన యాక్సెసరీస్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఓకే, అయితే ఇదేంటంటే కొంచెం సింపుల్గా ఉంటుంటే పెళ్లిలో కేవలం పెళ్ళి ఒకటే మనకి అకేషన్ కాదు, దానికంటే ముందు కానీ వెనక కానీ కొన్ని పూజలు అని అవి అని ఉంటాయి. కాబట్టి బ్రైడ్స్ కూడా ఇలాంటి శారీస్ బాగుంటాయండి. ఎందుకంటే మనకి కంఫర్టబుల్గా ఉంది కాబట్టి చాలా బాగుంటుంది. ఎందుకంటే పెళ్లిలో అంతంతసేపు కూర్చోవాలి కూడా కదా. సో అలాంటప్పుడు ఇలాంటివి వేసుకుంటే కనుక మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ పట్టు చీరలు అనగానే తొందరగా చెక్కు చెదరవు కాబట్టి ఎప్పటికైనా ఉంటాయి కదా. సో కంఫర్టబుల్గా ఉంటే ఎలాంటి అకేషన్కైనా వేసుకోవడానికి కూడా బాగుందండి. ఇది కళాక్షేత్ర పట్టు వచ్చేసి మనకి చాలా సాఫ్ట్గా ఉంది. లైట్ వెయిట్ పట్టులో ఇది ఒక కొత్త మోడల్లా మనం చూడొచ్చు. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దామా. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు మనకి పింక్ కలర్లో. ప్లెయిన్ బ్లౌజ్ పింక్ కలర్ ఇచ్చాము. మనం బ్లౌజ్ వర్క్ చేసుకోగలిగితే చాలా బాగుంటుందండి. డిజైనర్ స్టైల్లో మనం వర్క్ చేసుకోగలిగితే బ్లౌజ్ వర్క్ శారీకి ఇంకా రిచ్నెస్ అనేది మనకు వస్తుంది. ఓకే, సో ఈ శారీ మనకి ఎంత కాస్ట్ పడుతుంది? ఈ శారీ కాస్ట్ మనకు వచ్చి 9,000 చేంజ్లో మనకు వచ్చేస్తుందండి ఈ శారీలో. ఓకే, 9,000 నాట్ అంటే కళాక్షేత్ర పట్టు మనకి స్టార్ట్ అవ్వడమే 9,000 స్టార్ట్ అవుతుందా, లేకపోతే దానిలో కూడా ఇది హైయర్ రేంజ్ అంటారా? ఒక హైయర్ రేంజ్ అండి. ఇది వచ్చేసి మామూలుగా ఇందులో వచ్చేసి 7,000 నుంచి కూడా మనకు స్టార్ట్ అవుతుంది. ఇందులో హైయర్ రేంజ్ అనుకోండి 9,000 చేంజ్ అనేది మనకి హైయర్. ఓకే, శారీని కూడా మనం చూస్తూ ఉంటే కొంచెం రింకిల్ ఫ్రీ లాగా కనిపిస్తుందండి. తొందరగా ముడతలు కూడా పట్టకుండా చాలా సాఫ్ట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరి నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి ప్యూర్ ఉప్పాడా శారీ అండి. ఉప్పాడా శారీ అనేది మాట్లాడదా కూడా మంచి ఫ్యాషన్. కానీ ఉప్పాడా శారీకి ఎప్పుడు కూడా గిరాకీ తగ్గదండి. ఫస్ట్ మనం పళ్ళు పాటు నుంచి చూస్తూ ఉంటే పళ్ళులో కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు అండి. ఈ పళ్ళులో అంతా కూడా కొంచెం హెవీ బుటీస్ లాగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ లీఫ్ కూడా ఒకటి మనకి టర్న్ అయ్యేది కూడా ఎలా ఉంది అని అంటే పీకాక్ బీక్ లాగా కనిపిస్తుంది. సో దాన్ని మనం ఎలా అయినా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఉంది. సో సింపుల్ గా ఉండే కడ్డీ బార్డర్ ని ఎడ్జింగ్ బార్డర్ లాగా ఇచ్చేసారు. మిగతా అంతా కూడా మనకి ఈ ప్యాటర్న్ లో ఇచ్చారు. అంటే ఒక బర్డ్ లా అనుకోవచ్చు, అది పీకాక్ అనుకోవచ్చు, లేకపోతే ఒక ప్యారెట్ అనుకోవచ్చు. ఆ ప్యాటర్న్ లో మనకి ఈ డిజైన్స్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్
అంతా కూడా మనకి పైకి వచ్చేసరికల్లా ఒక 2-3 ఇంచ్ బార్డర్ మాత్రమే ఇచ్చారు, కడ్డీ బార్డర్. అదే కిందకి వచ్చేసరికల్లా మనకి హెవీ కడ్డీ బార్డర్ గా ఇచ్చేసారండి. ఇందులో కూడా మళ్ళీ మనకి 3 షేడ్స్ యూజ్ చేస్తూ, అంటే ఒకటి వచ్చేసి మనకి వైన్ షేడ్ లాగా ఒకటి ఉంది, అది కూడా మనకి టిష్యూ తోటి కవర్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పర్ల్ గ్రీన్ యూజ్ చేశారు, అలాగే ఒక బ్లూ షేడ్ కూడా యూజ్ చేశారు. ఈ 3 షేడ్స్ యూజ్ చేస్తూ మళ్ళీ మనకి ఈ కింద బార్డర్ అంతా కూడా చాలా హెవీగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ ఏనా? అవునండి, ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ జరీతో, మనం గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ, ప్యూర్ జరీతో వస్తుందండి ఇదంతా కూడా మనకి. ఓకే, సో ప్యూర్ ఉప్పాడలోని వెరైటీని ఇప్పుడు మనం చూస్తున్నామండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఇచ్చేసారు. అయితే దీనికి బ్లౌజ్ పార్ట్ ఎలా వచ్చిందో చూద్దాము. సో మనం అనుకున్నట్టుగా పట్టు శారీస్ అనగానే జనరల్ గా బ్లౌజెస్ వచ్చేసి మనకి ప్లెయిన్ గానే వస్తాయి కదా. హ్యాండ్లూమ్ ఐటమ్ కి ఎప్పుడైనా సరే దీంట్లో ప్లెయిన్ డిజైన్స్ ఇస్తాం. ఓకే, దీనిలో కేవలం ఏంటంటే మనకి శారీలో ఇచ్చినటువంటి గోల్డెన్ బార్డర్స్ ని ఇచ్చారు, కాకపోతే గోల్డెన్ బార్డర్ లోపల మనకి ఏ విధమైన డిజైన్స్ ఇవ్వలేదండి, ప్లెయిన్ గా ఇచ్చేసారు. సో మనం కావాలనుకుంటే దీంతో రిచ్ గా బ్లౌజ్ ని డిజైన్ చేసుకోవచ్చు, లేదు అని అంటే ప్యాటర్న్ బ్లౌజ్ లో కుట్టించుకోవచ్చు, లేదంటే మనం మగ్గం వర్క్స్ యూజ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో దీని కాస్ట్ ఎంత ఉందంటారు ప్యూర్ ఉప్పాడ? అవునండి, దీని కాస్ట్ వచ్చేసి మనకి 12,000 చేంజ్ లో వస్తుందండి ఇది. ఓకే, సో ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ఉగాది వరకు 20% డిస్కౌంట్ అన్నారు కదా. సో ఇది డిస్కౌంటెడ్ రేటా లేకపోతే ఇంకా డిస్కౌంట్ దొరుకుతుందా? ఇది వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ రేట్ మనం. ఓకే, 12,000 రేంజ్ దాకా పడుతుంది. నైస్ అండి, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దామా? ఇది వచ్చేసి మనం ప్యూర్ కంచి పట్టు మీద మనం చూస్తున్నామండి. ఈ సారీ మనం ప్యూర్ కంచిలో వస్తుంది ఇది. ఓకే, జనరల్ గా కంచి పట్టు చీరలు వెయిట్ ఎక్కువ ఉంటాయని అంటారు కదా, ఇది ఎలా ఉందంటారు? చాలా ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంటుందండి. దీంట్లో వచ్చి బట్ట వచ్చి చాలా స్మూత్ గా ఉంటుందండి. ఓకే ఓకే, చాలా కంఫర్టబుల్ అయిన మెటీరియల్ తో మనకు వస్తుంది ఇది మనకి. ఓకే, ఇది లైట్ వెయిట్ మీద ఉంటుందండి సారీ అంతా కూడా. ఓకే, చూడండి మనం ఇందులో బుటీస్ స్టైల్లోనే మనకి ఫుల్ జరీ వచ్చింది. ఓకే, సో జనరల్గా ఏంటంటే ఏదో ఒక షేడ్ని బ్యాక్గ్రౌండ్గా తీసుకొని దాని మీద గోల్డెన్ బూటీస్ రావడం అనేది మనం జనరల్గా శారీస్లో చూస్తూ ఉంటాం. దీనిలో వచ్చేసి బేస్ అంతా కూడా గోల్డ్ తీసుకున్నారండి, దట్టు కూడా చాలా షైనీ గోల్డ్ అనేది తీసుకున్నారు. దాని మీదనే వచ్చేసి మనకి పర్పుల్ అండ్ పింక్ ఈ 2 షేడ్స్ యూస్ చేస్తూ మనకి ఫ్లారల్ బూటీస్ అంతా కూడా ఇలా అవుట్లైన్ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇవి కూడా మనకి లైటింగ్ ని బట్టి ఎలివేట్ అవుతుంది కదా. 2 షేడ్స్ లో ఇచ్చామండి మనం. లెవెండర్ కలర్ అండ్ వచ్చేసి పీచ్ కలర్ లాగా వచ్చేటట్టు ఇచ్చామన్నమాట. అందువల్ల ఈ 2 కలర్స్ మీద మనకు కొద్దిగా డిఫరెంట్ గా కనిపిస్తుంది మనకి పీస్ అనేది కూడా. అలాగే ఇప్పుడు మనం పళ్ళు నుంచి చూస్తూ ఉంటే కనుక పళ్ళు అంతా కూడా చాలా ప్లెయిన్ గా ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సింపుల్ గా ఉండే స్లాంట్ లైన్స్ మాత్రమే ఇందులో ఇచ్చారండి. అయితే పళ్ళు కూడా ఎడ్జింగ్ బార్డర్ లాగా ఏదైతే తీసుకున్నారో ఒక పోల్కో డాట్స్ లాగా తీసుకున్నారు. మనం లోపల ఫ్లవర్స్ కి ఎలాంటి షేడ్స్ అయితే యూస్ చేసామో అలాంటి పోల్కో డాట్స్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం క్రీపర్స్ అండ్ ఫ్లారల్ డిజైన్ ని ఎడ్జింగ్ బార్డర్ లాగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఇక శారీలోని మెయిన్ బార్డర్స్ చూస్తూ ఉంటే ప్లెయిన్ గా ఇచ్చేసేసి దాని లోపల కూడా పర్పుల్ బేస్ అనేది ఇచ్చి దాని చుట్టూతా కూడా లోటస్ డిజైన్స్ కానీ లేదంటే క్రీపర్స్ అంతా కూడా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అయితే ఓవరాల్ గా మనకి శారీలో 3-4 డిఫరెంట్ డిజైన్స్ అనేవి మనకు కనిపిస్తాయి కదా శారీలో. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా మనకి జామ్దాని వీవింగ్ లో ఇచ్చారు. బ్లౌజ్ వీవింగ్ లో వచ్చింది మనకంతా బ్రాకెట్ స్టైల్ లో వస్తుంది అన్నమాట బ్లౌజ్. సో ఈ డిజైనర్ బ్లౌజ్ లాగా తీసుకొచ్చండి దీన్ని. బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి శారీలో ఇచ్చినటువంటి బార్డర్స్ నే ఇక్కడ బ్లౌజ్ లో కూడా కంటిన్యూ చేశారు. మళ్ళీ దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 22,000 చేంజ్ పడుతుంది. ఓకే, సో దీన్ని ప్యూర్ గా బ్రైడల్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చా? అవునండి, బ్రైడల్ కలెక్షన్స్. ఓకే, హలో లేడీస్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు హలో లేడీస్. నెక్స్ట్ పట్టులోనే వెరైటీ చూపిస్తున్నారు. అవునండి, ఇది పట్టు కాదండి, ఇది వచ్చి మనం వచ్చి బెనారస్ లో టిష్యూ వెరైటీ అండి. లేటెస్ట్ డిజైన్ హ్యాండ్లూమ్ వెరైటీ మీద వస్తుంది ఇది. ఈ సారీ చూడండి, చాలా బ్రైడల్ వేర్ లో మనకి మంచి కలెక్షన్ అండి ఇది. ఓకే, రిసెప్షన్స్ కి లేదంటే కనుక మనం ఈవినింగ్ పార్టీస్ కి వేసుకుంటే బాగుంటుంది. వేసుకుంటే చాలా బాగుంటుంది. మొత్తం మనము సారీ అంతా కూడా మనకి ఏంటంటే పట్టు మీద సన్న ఒక నెట్ లాంటి డిజైన్ మీద మనకి వస్తుందండి. ఫుల్ జరీతో ఉంటుంది ఇది. ఇది మనకి కంఫర్టబుల్ గానే ఉంటుందండి మెటీరియల్ కూడా ఇది, ఎందుకంటే పట్టు మీద వచ్చింది కాబట్టి మనకి కంఫర్టబుల్ గానే ఉంటుంది మెటీరియల్. చూస్తే మనం చూడండి, ఇదంతా షోల్డర్ డిజైన్ అంతా కూడా మనకి ఫుల్ డిజైన్ గోల్డ్ జరీ లాగా వచ్చేస్తుంది. అలాగే ఈ
కింద బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి ఒక బ్రాసో డిజైన్ లాగా ఇచ్చామండి శారీలోనే. జనరల్ గా బ్రాసో డిజైన్ అంటే మనం సింథటిక్స్ వీటిలో చూస్తుంటాము, కానీ ఒక శారీలో ఈ విధంగా బ్రాసో డిజైన్ తయారు చేయడం అంటే అది చాలా వర్క్ తో కూడుకున్న పని అండి. చాలా బాగుంటుంది మనకి. రైట్. ఇందులో కూడా ఏంటంటే ఈ ఫ్లవర్స్ కానీ పెటల్స్ కానీ లీవ్స్ కానీ తీసుకున్నప్పుడు అవంతా కూడా మనకి ప్లెయిన్ గా తెలుస్తుంది. మిగతా అంతా కూడా ఈ టెక్స్చర్ వచ్చేసి గోల్డ్ టిష్యూ అనేది మనకి బాగా తెలుస్తుంది కాబట్టి చాలా బాగుందండి. అండ్ షేడ్స్ కూడా మనకి ఇందులో కూడా మళ్ళీ పేస్టల్ షేడ్స్ లాగా యూస్ చేస్తారు. శారీ అంతా కూడా మనకి ఓన్లీ గోల్డ్ కలరే కనిపిస్తూ ఉంటుందండి. సింపుల్ గా బార్డర్స్ లో మాత్రమే మనకి డిఫరెంట్ కలర్స్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. కానీ మనకి చాలా రిచ్ గా కనిపిస్తుంది. ఎక్కడా కూడా అంటే హెవీగా వర్క్ లేదు కదా, లేదంటే డిజైన్ ఏం లేదు కదా అన్నట్టుగా ఎక్కడ తేలిపోకుండా శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. జనరల్ గా వర్క్ అనేది అందరూ లైక్ చేయనటువంటి వాళ్ళకి ఇటువంటి సారీస్ లో చాలా రిచ్నెస్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో దీనికి ఇవ్వడం మాత్రం మనకి ప్లెయిన్ బ్లౌజ్ నే ఇచ్చేసారండి గోల్డ్ కలర్ లోనే. సో కావాలి అనుకుంటే మనం మల్టీ కలర్స్ లో ఏమన్నా బ్లౌజ్ తో కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే గోల్డ్ ఒకటే ఇచ్చారు కాబట్టి గోల్డ్ మీదకి ఏ షేడ్ అయినా కూడా మ్యాచ్ అయిపోతుంది కాబట్టి మల్టీ కలర్స్ లో తీసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మనకి కింద ఏ షేడ్స్ అయితే యూస్ చేశారో అలాంటిది సింగిల్ గా ఉండే కలర్ తీసుకున్నా కూడా బాగుంటుంది. ఓకే, సో ఎంత కాస్ట్ పడుతుంది అంటారు ఈ సారీ? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 10,000 చేంజ్ లో మనకు వస్తుంది సార్. ఓకే, సో డిజైనర్ పీస్ కాబట్టి మనకి సింగిల్ పీస్ లానే అవైలబుల్ గా ఉంటుంది. అవునండి, ఇదంతా కూడా మనకి సింగిల్ కలర్స్ వస్తుంది. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఈ సారీ వచ్చేసి మనకి ఇప్పుడు రేర్ గా వస్తున్నదండి. ఇది వచ్చి కుప్పడం సిల్క్ అంటాం దీన్ని. ఓకే, కుప్పడం సిల్క్ అనేది చాలా రేర్ గా వస్తున్నది ఈ సిల్క్ లో మనకి. ఇంకా వెరైటీ చూడండి, మస్టర్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చినట్టుగా మనం ఈ సారీని చూడొచ్చండి. అవునండి, పళ్ళు దగ్గర మాత్రమే మనకి వర్క్ కనిపిస్తుంది, మిగతా అంతా ఇందులో వచ్చేసి సారీ వచ్చేసి కొద్దిగా ప్లెయిన్ గా ఉంటుందండి. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఈ బార్డర్ అనేది మనకి కుట్టుతో వస్తుందండి. ఇదంతా వైట్ జరీతో ఇస్తారు అనమాట. జరీతో వచ్చినటువంటి కుట్టు అనమాట. స్పెషల్ గా ఉంటుంది అనమాట ఇదంతా కూడాను. ఇది వీవింగ్ కాకుండా చేతి కుట్టు అంటారు. చేతి కుట్టు వీవింగ్ లోనే వస్తుందండి. ఇది వీవింగ్ తోనే వేస్తారు, కానీ ప్రత్యేకమైన ఒక పని లాంటిది అనమాట దీనికంతా కూడాను. ఈ బార్డర్ అనేది సపరేట్ గా రావడం అనేది మనకి కుప్పడం అంటారు. కుప్పడం అంటే ఈ బార్డర్ అనేది అటాచ్ చేయడం దాన్ని కుప్పడం అంటారు అనమాట. ఓకే, సో కుప్పడం సిల్క్ కి అలా పేరు వచ్చిందండి. అయితే ఇక్కడ చూస్తూ ఉంటే కనుక కిందంతా కూడా మనకి సిల్వర్ జరీని బార్డర్ లాగా తీసుకున్నారు. దాని మీదనే రెడ్ కలర్ తోటి మనకి ఇలా చెక్స్ లాగా డిజైన్ చేసినట్టుగా చూడొచ్చు అనమాట. సో యాజ్ ఇట్ ఈస్ గా అదే మనకి పైన బార్డర్స్ దగ్గరికి అంటే షోల్డర్ దగ్గరికి వచ్చే బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా బేస్ అంతా కూడా రెడ్ కలర్ తీసుకున్నారు. మంచి మిర్చి రెడ్ తీసుకున్నారండి. దాని మీదకి గ్రీన్ కలర్ తోటి ఇవే చెక్స్ అనేది మనకి ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట. సో ఏంటంటే ఒకటే శారీలో మనం ఆల్మోస్ట్ 3-4 షేడ్స్ అనేది చూస్తున్నాము. అండ్ మిగతా శారీ అంతా కూడా మనకి చాలా ప్లెయిన్ గా సింపుల్ గా ఇచ్చేసారు. మనకి పళ్ళు దగ్గరికి వచ్చేసరికి మాత్రమే ఈ మ్యాంగో డిజైన్స్ ఏవైతే ఉంటాయో ట్రెడిషనల్ గా దాన్ని ఇందులో ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు అండి. గోల్డెన్ జరీ అనేది మనకి ఎక్కడ కనిపించకుండా సిల్వర్ తోటి మనకి దీనిలో వర్క్ చేసినట్టు మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇంత వస్తుందంటారా? ఓకే, సో దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది అంటారు? బ్లౌజ్ రన్నింగ్ స్టైల్లోనే వస్తుందండి. సో ఇలా ప్లెయిన్ గా వచ్చేసిందండి. కాంట్రాస్ట్ గా కావాలి అనుకుంటే ఈధర్ మనం కంప్లీట్ గా రెడ్ కలర్ లో కూడా బ్లౌజ్ తీసుకోవచ్చు. లేదు అంటే కనుక ఇందాక మనం సిల్వర్ జరీ తీసుకున్నాం కాబట్టి కొంచెం సిల్వర్ కలర్ బ్లౌజ్ తీసుకున్నా కూడా ఆ రిచ్నెస్ అనేది మనకి కాంబినేషన్ లో తెలుస్తూ ఉంటుంది. సో అలా కూడా ట్రై చేయొచ్చు. ప్లెయిన్ గా కావాలి అనుకునే వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా విత్ బ్లౌజ్ తో వెళ్ళిపోవచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 4,900 రూపీస్ లో మనకు వస్తుంది. 4,900 రూపీస్. ఓకే, చాలా బాగుందండి. ఇందులో కలర్స్ అవైలబుల్ గా ఉంటాయా? ఉంటాయండి. దీంట్లో 3-4 కలర్స్ మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ సారీ చూద్దామండి. జరీ కోటా అండి. ఫుల్ మనకి శారీ అంతా కలిసి మనకి కోటా మీద ఇచ్చామండి. ఇదంతా శారీ అంతా మనకి చూసి తెలుస్తుంది. మనకి కోటా మీద వస్తుంది. ఇది ఇంకా ఫుల్ జరీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ గోల్డ్ జరీతోనే మనకి వస్తుందండి. ఫుల్ గా మనకి శారీ అంతా కూడా చాలా రిచ్ గా ఉంటుంది మనకి ఈ శారీ మీద మనకి. సో దీనిలో కూడా ఎక్కడ మనకి కొంచెం వరకు వర్క్ వచ్చి అంటే ఒక లైన్లో వర్క్ వచ్చి కొంచెం ప్లెయిన్గా వచ్చి మళ్ళీ తర్వాత వచ్చినట్టుగా కాకుండా ఆల్ ఓవర్ కంటిన్యూ అవుతూనే మనకి ఈ క్రీపర్స్ కానీ ఫ్లారల్ డిజైన్ కానీ మనం చూస్తూ ఉండొచ్చండి. అయితే పళ్ళు దగ్గరికి వచ్చేసరికి పళ్ళు కొంచెం మనకి షార్ట్ పళ్ళు ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే బేస్ అంతా కూడా యాంటిక్ గోల్డ్ జరీలాగా ఇచ్చేసి దీనిలోనే సింపుల్గా టెంపుల్ డిజైన్స్ కానీ లోపలంతా కూడా డైమండ్ డిజైన్స్ లాగా తీసుకున్నారు. ఇంకా బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మళ్ళీ ఇదే గోల్డ్ తోటే మేజర్గా ఇచ్చి ప్లెయిన్ బార్డర్స్ తీసుకొని మధ్యలో అక్కడక్కడ మనకి బ్లాక్ కలర్ లైన్స్ అనేవి తెలుస్తూ ఉంటుంది. పైన వచ్చేసరికి కొంచెం షోల్డర్ దగ్గరికి సింపుల్ బార్డర్ లాగా ఇచ్చి కిందకి వచ్చేసరికి కొంచెం 6 ఇంచ్ బార్డర్ దాకా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ తో కంటిన్యూ చేస్తూ ఉన్నారండి. మరి బ్లౌజ్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దామా. బ్లాక్ కలర్ లో మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి. గోల్డ్ తోటి సింపుల్ గా బార్డర్స్ అనేది ఇచ్చారు. మనం కావాలి అనుకుంటే కనుక టోటల్ గా గోల్డ్ కలర్ బ్లౌజ్ తో కూడా దీన్ని మ్యాచ్ చేసుకోవచ్చు.
చూడొచ్చు. అవునండి. సో దీని రేంజ్ ఎలా ఉందంటారు? దీని రేంజ్ వచ్చి మనకి 5000 చేంజ్లో మనకు వచ్చేస్తుందండి. ఇది రిచ్గా ఉంటుంది, మ్యారేజ్ అకేషన్స్కి వాటి అన్నిటి కూడా కట్టుకోవచ్చు. వచ్చే సమ్మర్ కాబట్టి ఇదంతా బేసిక్ కోట కాబట్టి చాలా కంఫర్టబుల్ కూడా ఉంటుందండి. ఓకే, జరీ కోట అనగానే మనకి రేంజ్ వచ్చేసి అబౌవ్ 10,000 దాకా అట్లా ఉంది, కానీ మన దగ్గర వచ్చేసరికి మనకి 5,000 నాట్ పడుతుంది అన్నారు కాబట్టి చక్కగా అఫోర్డబుల్ రేంజెస్లో మనకి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ప్రిఫర్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. విజయ్ బ్రదర్స్లోని మరింత కలెక్షన్ చూసే ముందు హలో లేడీస్లో చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హలో లేడీస్. ఇది కంప్లీట్ మనకి జూట్ సిల్క్ మీద వస్తుందండి, హ్యాండ్లూమ్లోనే జూట్ వెరైటీ మీద వస్తుంది. ఇది కలర్ కూడా కొంచెం ప్లెజెంట్ కలర్ లో అవునండి, చాలా ప్లెజెంట్ కలర్ మీద వస్తుంది మనకి. ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ యూజ్ చేశారు, కానీ అవి కూడా ఏంటంటే మైల్డ్ కలర్స్ లో ఉన్నాయి, ఇక్కడ బ్రైట్ గా లేకుండా కొంచెం మైల్డ్ గా కనిపిస్తున్నాయి. అవునండి, ఒక వైట్లో కూడా చాలా లెమన్ ఎల్లో షేడ్లో వచ్చేటట్టు వైటిష్గా ఉండేటట్టు మనం తీసుకున్నాం అనమాట. ఇది కంప్లీట్ ప్యూర్ జూట్ అండి. జూట్లో వచ్చేసి మనం రకరకాల జూట్ చూస్తుంటాము, తక్కువ నుంచి ఎక్కువ దాకా. దాంట్లో అసలు ఒరిజినల్ జూట్ అంటే ఎలా ఉంటుందంటే ఇదే అనమాట, ఒరిజినల్ జూట్ అనమాట. అండ్ మిగతా ఫ్యాబ్రిక్స్ నుంచి మనం జూట్ ని కొంచెం ఈజీగా అంటే చూడంగానే గుర్తుపట్టేయచ్చు, ఎందుకంటే మనకి జూట్ వీవింగ్ లో మాత్రమే ఇక్కడ లైన్స్ ఇచ్చినట్టుగా న్యాచురల్ గా మనకు కనిపిస్తూ ఉంటాయి. అవునండి. ఓకే, అండ్ దీని మీదనే మళ్ళీ మనకు అక్కడక్కడ బూటీస్ కూడా ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి ప్యూర్ నీమ్ జరీతో వచ్చిన వర్క్ అండి. ఇది కూడా మనకి అండ్ బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి ఇదంతా కూడా థ్రెడ్ బార్డర్స్ యూజ్ చేశారు. మనకి రేషం వర్క్ అంటారు, రేషం వర్క్ అంటారు కదా, అదే విధంగానే వస్తుంది. ఇది షోల్డర్ మీద డిజైన్ బార్డర్, అలాగే మనకి కింద వచ్చే బార్డర్ చూడండి ఈ విధంగా మనం డిజైన్ చేసుకున్నాం. ఓకే, దీనిలో కూడా కొంచెం ఏంటంటే గోల్డెన్ టచ్ అనేది ఇచ్చేసారు. బేస్ అంతా కూడా గోల్డ్ టచ్ లో వచ్చేసి పైన అంతా కూడా మళ్ళీ మనకి ఈ రేషం థ్రెడ్ వర్క్ లాగా మనకి తీసుకొని గ్రీన్ కలర్ తో క్రీపర్స్ లాగా ఇచ్చారు. అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లారల్ డిజైన్ కూడా ఇందులో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. యాజ్ ఇట్ ఈస్ గా ఇదే వర్క్ మళ్ళీ మనకి పళ్ళులో కూడా కంటిన్యూ అవుతుందండి. ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఒకసారి చూద్దామా. ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు అండి. బార్డర్స్ కూడా శారీలో ఇచ్చినటువంటి రెండు సైడ్స్ ఒకటే ఇలాంటి బార్డర్ కాకుండా దీనిలో ఏంటంటే ఒక సైడ్ అంతా కూడా సింపుల్ గా గ్రీన్ కలర్ ని బార్డర్ లాగా ఇచ్చేసారు, అంటే కేవలం పైపింగ్ కి మాత్రమే మనం యూజ్ చేసుకోవచ్చు. కిందకి వచ్చేసరికల్లా మనకి శారీలో ఇచ్చినటువంటి బార్డర్ ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. కావాలనుకుంటే మనం ప్లెయిన్ కలర్స్ లో కూడా తీసుకోవచ్చు, అంటే దీనికి కాంట్రాస్ట్ లో ఇదర్ గ్రీన్ కలర్ లేదంటే పింక్ కలర్ ప్లెయిన్ గా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ ప్యూర్ జూట్ అన్నారు కదా, దీనికి మన కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? దీని కాస్ట్ వచ్చేసి మనకి 9,000 చేంజ్ లో వస్తుందండి. 9,000 చేంజ్. ఓకే, సో ఇది చూస్తూ ఉంటే ఒక డీసెంట్ లుక్, కొంచెం 40+ వాళ్ళు కట్టుకోవడానికి బాగుంది, చాలా డీసెంట్ గా ఉంటుందండి. కొన్ని అఫీషియల్స్ వాళ్ళకి, కొన్ని మీటింగ్స్ కి వాటికి వెళ్ళే వాళ్ళకి, అఫీషియల్ మీటింగ్ ఉన్న వాళ్ళకి ఇటువంటి సారీస్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఓకే, సో ఇందులోనే మళ్ళీ కొంచెం యంగ్స్టర్స్ కి సరిపోయేటట్టు అలాంటి డిజైన్స్ ఉన్నాయా? దీంట్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి రా మ్యాంగో సిల్క్ సారీ అంటాం ఇది. ఓకే, సో పేరు కొంచెం ఫస్ట్ టైం వింటున్నట్టు అనిపిస్తుంది, రా మ్యాంగో సిల్క్. రా మ్యాంగో సిల్క్ అని చెప్పి నన్ను ఇస్తామండి. ఇంతకుముందు మనం చూసినట్టు ఏంటంటే ఇది కూడా ఒక జూట్ సిల్క్ లాగే ఉంటుంది, కానీ వచ్చేసి మనకి రా సిల్క్ మీద వచ్చే ఫ్యాబ్రిక్ ని దాంట్లోనే మంచి ఫైన్ క్వాలిటీ యూస్ చేస్తామండి ఇందులో వచ్చేసి. సో ఇందాక దానికి దీనికి మనకి కొంచెం డిఫరెన్స్ కూడా చూడొచ్చండి. ఇందాకది ప్యూర్ జూట్ తీసుకున్నారు కాబట్టి మనకి చాలా సాఫ్ట్ గా కనిపించింది. ఇది వచ్చేసి కొంచెం స్టిఫ్నెస్ అనేది మనకి ఫ్యాబ్రిక్ లో ఉంటుందండి. మనకి జస్ట్ కొద్దిగా స్టిఫ్నెస్ ఉంటుంది, అంతే, ఎక్కువ ఉండదు. ఇందులో చాలా బాగుంటుందండి. అంటే గంజి పెట్టి కట్టాలి చీరలు అన్న వాళ్ళకి ఇట్లా బాగుంటుంది. ఇలాంటి శారీస్ అన్ని కూడా ఏంటంటే మనకి చూడడానికి సింపుల్ గా థ్రెడ్ వర్క్ లాగా మనకు కనిపిస్తుంది, కానీ దీని కాస్ట్ చూస్తే మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఎలాంటి అఫీషియల్స్ వాటికి ఉపయోగపడుతుంది మనకి. సింపుల్గా కూడా ఇంత కాస్ట్లీ వెరైటీ అనేది మనం జనరల్గా బయట చూస్తూ ఉండము, కానీ వాళ్ళ కోసం తెప్పించినటువంటి వెరైటీస్ అండి. ఓకే ఓకే, సో దీనిలో వచ్చేసి మనకి బాడీ అంతా కూడా కొంచెం ప్లెయిన్గా ఇచ్చారండి. సో పింక్ కలర్, ఆ కలర్ మాత్రమే మనకి నియాన్ షేడ్లో ఇచ్చారు కాబట్టి కొంచెం బ్రైట్గా తెలుస్తుంది. మీకు అంతా ప్లెయిన్గా ఇచ్చేసేసి కిందకి వచ్చేసరికి అంటే ఒక స్కర్ట్ బార్డర్లా ఇచ్చారు కదా, ఈ బార్డర్ ఎండ్ అయిన తర్వాత మనకి ఈ డిజైన్ అనేది తెలుస్తూ ఉంటుందండి. ఒక బుకే డిజైన్ లాగా ఇచ్చారు, సింపుల్గా ఉండే ఫ్లవర్స్ కాకుండా ఒక బుకే లాగా ఇచ్చారు. ఇదే మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక బార్డర్స్ దగ్గర తీసుకుంటే ఇద్దరు పళ్ళు తీసుకున్నా లేదంటే బార్డర్స్ అన్నా కూడా మనకి ఒకటే ఫ్యాబ్రిక్ లాంటిది ఇచ్చారండి. సో ఇదేంటంటే గ్రీన్ కలర్ తోటి మనకి ఇదే వీవింగ్ అనేది
అనేది వచ్చేసింది కదా, రా మ్యాంగో సిల్క్ అంటారు అనమాట ఇది. సో చూడ్డానికి మనకి జూట్ సిల్క్ లా ఉంది, అలాగే రా సిల్క్ కలిపినట్టు ఉంది కాబట్టి ఆ స్టిఫ్నెస్ కానీ ఆ ఫైన్నెస్ అనేది మనకి శారీ మొత్తంలో కూడా తెలుస్తూ ఉంటుందండి. సో శారీ అంతా కూడా ఇదే శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా కంటిన్యూషన్ వస్తుందండి. దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది చూద్దాము. దీనికి ఈ విధంగా మనం ప్యూర్ కోరా మీద వచ్చేటట్టు మనకి ఉంటుందండి. ఇది బ్లౌజ్ మెటీరియల్ పడుతుంది. ఓకే, సో మనకి శారీ మొత్తంలో యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ ఒకటి, అలాగే మనకి బ్లౌజ్కి వచ్చిన ఫ్యాబ్రిక్ ఒకటి అండి. ఇదేంటంటే మనకి ప్యూర్ కోరాలో ఇచ్చారు. సో అంటే డిఫరెన్స్ ఎందుకంటే దీని మీద మనం వర్క్ చేయించుకుంటే బాగుంటుంది, ఎలివేట్ అవుతుంది, వర్క్ చేయించుకోవచ్చు. రైట్, చిన్న వర్క్ చేసి సింపుల్ వర్క్ చేయించుకుంటే థ్రెడ్ వర్క్ వాటితో చాలా బాగుంటుంది. సో కోరాలో ఏంటంటే మనకి సెల్ఫ్ షైన్ అనేది ఉంది కాబట్టి శారీ మొత్తం మీద అంటే మనం దీని మీద వర్క్ చేయించుకుంటే కూడా ఈ షేడ్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ ప్యాటర్న్లో ఇచ్చి ఒక సింపుల్ బార్డర్ అనేది ఇందులో ఇచ్చారండి. సో ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? దీని కాస్ట్ మనకి 11,000 చేంజ్లో వస్తుంది. 11,000 చేంజ్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి ప్యూర్ నెట్టెడ్ సిల్క్ అండి. ఓకే, నెట్టెడ్ సిల్క్, యా ప్యూర్ నెట్ మీద వస్తుందండి. హ్యాండ్లూమ్ వెరైటీ ఇదంతా. నెట్టెడ్ అనేటప్పటికి జనరల్గా ఇప్పుడు అన్నిట్లో నెట్ యూస్ చేస్తున్నారు. అలా కాకుండా ఇది ఒరిజినల్ నెట్ మీద ప్యూర్ సిల్క్తో వచ్చినటువంటి నెట్ అనమాట. ఇది హ్యాండ్లూమ్తో వచ్చినటువంటి శారీ అండి. హ్యాండ్లూమ్ మీద తయారైనటువంటి చీర అనమాట ఇది. ఇందులో మనం చూస్తే చూడండి ఫుల్ నెట్ మీద కూడా మనకి ఒక బ్రాసో లాగా మనం డిజైన్ చేసాం. దీంట్లో డిజైన్ ఇచ్చుకున్నాం. ఇదంతా కూడా ఇది మనకి కనిపిస్తుంది చెక్స్ లాగా ఇచ్చాము అనమాట. ఈ చెక్స్ అనేది మనకి ఒక హ్యాండ్లూమ్ మీద రావాలి అంటే చాలా వర్క్తో కూడుకున్నటువంటి పని అండి. ఇదంతా చాలా వర్క్ అవుతుంది. ఇది లేబర్ కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ ఇటువంటి శారీస్ అనమాట ఇవి. అలాగే దీనికి బార్డర్ మన షోల్డర్ దగ్గర తీసుకుంటే చూడండి ఒక చిన్న ప్యారెట్ గ్రీన్ ఇచ్చాం. మంచి లెమన్ ఎల్లోకి ఒక ప్యారెట్ గ్రీన్తో సిల్వర్ కలర్ బార్డర్ వచ్చేటట్టు మనం తీసుకున్నామండి ఇందులో. ఓకే, సో పళ్ళు దగ్గరికి వచ్చేసరికల్లా కొంచెం వరకు ప్లెయిన్ గా ఇచ్చేసి మళ్ళీ సిల్వర్ బార్డర్నే ఒకటి ఇచ్చారండి. దీనికి ఏంటంటే ఎక్స్టెన్షన్లో మనం చూస్తూ ఉంటే థ్రెడ్ వీవింగ్ తోటి మనకి ఈ ఫ్లారల్ డిజైన్ అంతా కూడా ఆల్మోస్ట్ 3-4 డిఫరెంట్ షేడ్స్లో మనకి రోజెస్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇదే కంటిన్యూ అవుతూ మనకి స్కర్ట్ బార్డర్ లాగా ఇచ్చారు. సో నెట్లోనే పట్టు కాబట్టి మనకి కొంచెం లైట్ వెయిట్లోనే కనిపిస్తుంది అండ్ ఆ రిచ్నెస్ కూడా మనకి తెలుస్తుంది. కొంచెం ఫ్యాన్సీ టచ్ అంతా కూడా మనం మధ్యలో చూస్తూ ఉంటే కనిపిస్తుంది. సో దీనిలో ఇంకా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయంటారా? లేదండి, ఇదంతా సింగిల్ కలరే ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ మనకి నెట్ మీద మనం కూడా దొరుకుతుంది. ఓకే, దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? దీని కాస్ట్ మనకి 6,000 చేంజ్లో మనకు వస్తుందండి. కలెక్షన్ అంతా చూస్తున్నాం కదండి, చాలా బాగుంది. అయితే మీకు ఇంకొక 2-3 బ్రాంచెస్ కూడా ఉన్నాయి అని చెప్పారు కదా. సో ఈ బ్రాంచెస్లో మనకి యాజ్ ఇట్ ఈస్ కలెక్షన్ అంటే పట్టు ఫ్యాన్సీ వెరైటీస్ అన్ని దొరుకుతాయి, లేకపోతే ఎక్స్క్లూజివ్ గా ఈ బ్రాంచ్ దీనికోసం ఏమైనా ఉందా? లేదండి, అన్ని బ్రాంచెస్ లోనూ అన్ని వెరైటీస్ దొరుకుతాయండి. మన బ్రాంచెస్ ఇంత ముందు చెప్పినట్టు ఓయూ కాలనీలో ఒకటి ఉంది, మణికొండ ఓయూ కాలనీలో, శ్రీనగర్ కాలనీలో ఒకటి ఉందండి, అలాగే ఏఎస్ రావు నగర్ లో కూడా ఉందండి. ఇది కాకుండా మంది ఫేస్బుక్ లో కూడా మంది విజయ్ బ్రదర్స్ శారీస్ అని చెప్పండి ఫేస్బుక్ లో కూడా అకౌంట్ ఉందండి. దాన్ని ఫాలో చేస్తే ఎవ్రీడే న్యూ కలెక్షన్ అనేది అందులో కూడా మేము చూడొచ్చు మీరు. రైట్ అండి, ఓకే. సో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ మంచి అంటే హోల్సేల్ ప్రైసెస్కే రీటైల్గా కూడా మీరు అందరికీ అందుబాటు ధరల్లో అందించడం అనేది జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలెక్షన్ అంతా. దట్టు ఇవాళ ఎక్స్క్లూజివ్గా మనకి పెళ్లికి సంబంధించిన శారీస్ అన్ని కూడా చూపించారు, చాలా బాగున్నాయండి. ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మాకు మా వ్యూయర్స్కి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి ఈరోజు విజయ్ బ్రదర్స్లోని వెడ్డింగ్ కలెక్షన్ని, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మరి ఈ కలెక్షన్ మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే అశోక్ నగర్ క్రాస్ రోడ్స్, ఏఎస్ రావు నగర్, శ్రీనగర్ కాలనీ, అలాగే మణికొండలో ఉన్న విజయ్ బ్రదర్స్కి మీరు విచ్చేసేయండి. హోల్సేల్ రేట్స్కే రీటైల్గా ఇక్కడ అమ్మకాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగపరచుకోండి. ఇదండి ఇవాళ హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.